యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యము వినుట ఎంతో శ్రేష్టమైంది. దేవుడు మానవుల యొక్క మేలు కొరకు, వారి యొక్క ఆత్మల కొరకు, అన్ని కాలంలో ఉన్నటువంటి ప్రజలకు తన యొక్క సువార్తను, తన శ్రేష్టమైనటువంటి మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని మాటలు కొద్దిమంది మాత్రమే విని ఆచరిస్తూ తమ జీవితంలో అనుసరిస్తూ వచ్చారు. ఎక్కువ మంది ప్రజలు దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అంటే అన్ని కాలాల్లో కూడా ఇదే పరిస్థితి. ఈరోజు మనం జీవిస్తున్నటువంటి ఈ సమయంలో కూడా దేవుని మాటను వినేవాళ్ళు, ఆయన మాటను బట్టి జీవించేవారు కొద్దిమంది మాత్రమే. కానీ దేవుని మాటను వ్యతిరేకించి పాపంలోనూ చెడుతనంలో బ్రతికే వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుని మాట మనకి ఏం నేర్పిస్తుంది, లేక దేవుని యొక్క వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనము ఈ లోకంలో సంతోషంగా, శాంతంగా, నీతిగా బతకడానికి కావలసిన ప్రతి మాటను దేవుని యొక్క వాక్యంలో మనకు దాగబడింది. దేవుడు మన పట్ల ఏం కోరుకుంటున్నాడో, ఏమి ఆశించి మనం సృష్టించాడో, అట్టి విధానమంతా కూడా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. బైబిల్ని చాలామంది చదువుతూ ఉంటారు, కానీ ఆ వాక్యాన్ని బట్టి, ఆయన మాటను బట్టి జీవించడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. కాబట్టి దేవుడి మాట వినటం అనేది మంచి సంగతే, దేవుని యొక్క వాక్యము చదవటం అనేది మంచి సంగతే. కానీ దాన్ని అనుసరించి జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విధానమై ఉంది. ఎందుకంటే అన్ని కాలాల ప్రజలు దేవుని మాట వింటున్నారు, ఆ మాటను చదువుతూ ఉన్నారు. కానీ దాన్ని అనుసరించే విషయంలోకి వచ్చేకి ఎవ్వరూ కూడా పరిపక్వంగా ఫలించడానికి ఇష్టపడరు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాలంటే అనేక సవాళ్ళను మనం ఎదుర్కోవాలి. ఈ లోకంలో అనేకమైనటువంటి శోధనలు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వాటిని అధిగమించలేక, వాటిని దాటలేక, వాటిని వారి జీవితంలో నుంచి తప్పించుకోలేక దేవుని యొక్క వాక్యానికి వేరుగా బతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. సమాజము ఎవరిని ప్రేమించిద్దంటే, లోకం ఎవరిని ప్రేమించిద్దంటే, ఎవరైతే తమకు అనుకూలంగా జీవిస్తారో, తమ ఆలోచనలు బట్టి జీవిస్తారో వారిని అభినందిస్తుంది, గౌరవిస్తుంది, గొప్ప చేస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వారిని ద్వేషిస్తుంది. అందువల్ల ఈ లోకము దేవుని కుమారులకు వ్యతిరేకమైనటువంటి జీవన విధానంతో కూడి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. లోకము చెడు సంస్కృతిని అభ్యాసం చేస్తుంది. లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవునికి వేరేటువంటి ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. అలాంటి ప్రజల మధ్య మనం జీవిస్తున్నప్పుడు దేవుని కుమారులుగా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాలని సాధకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. చాలామంది మన జీవితాల్లో ఏమి కోల్పోయామో, ఏమి నష్టపోయామో దాని గురించి ఆలోచించరు. ఆత్మ సంబంధంగా కోల్పోయే దాని గురించి, ఆత్మ సంబంధంగా నష్టపోయే దాని గురించి ఎక్కువగా ఎవరు ఆలోచించట్లా. భౌతికంగా ఏమైనా కోల్పోతే, నష్టమైతే అనేక సార్లు దాని గురించి పదే పదే తలుచుకుంటాము, బాధపడతాము, ఇబ్బంది పడతాము, అనేక తెలియజేస్తాము. కానీ ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల ఆ వ్యక్తి ఎంత నష్టపోతున్నాడో, ఏమి తమ జీవితంలో కోల్పోతున్నాడో, ఆత్మ సంబంధంగా ఎలాంటి రుగ్మతతో తన యొక్క జీవితం కొనసాగుతుందో, ఇవన్నీ కూడా చూసేటువంటి ఆలోచన ధోరణి
మనసు చాలామందికి ఉండటం లేదు. అందువల్ల దేవుడు తన మాటని, తన వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారిని అభినందిస్తాడు, వారిని దీవిస్తాడు, వారి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడు. ఈరోజు మనం దేవుని మాట వింటున్నామా? ఈ సృష్టి యావత్తు దేవుని మాట వింటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జంతువు, ప్రతి పక్షి దేవుని మాటను వింటుంది. కానీ దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలు సృష్టింపబడిన మనము దేవుని మాట వింటున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించ